మీ సహోదరుడైన యోహాను అని వ్రాయబడింది. పిల్లరా, ఒక సత్యాన్ని గమనించాలి. యోహాను గారు ఎంతో శ్రేష్టమైన దైవజనుడు. ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించటకైనా తెగించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినవాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క వాక్య నిమిత్తము ఆయన పద్మసులంకలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంత గొప్ప శ్రేష్టమైన దైవజనుని గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఎన్నో బిరుదులు ఆయనకు మనము ఇవ్వవలసిన బాధ్యత ఉంది. కానీ దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం, యోహాను గారు గూర్చి వ్రాసేటప్పుడు ఒక బిరుదు కూడా ఆయన పేరు ముందు వ్రాయబడలేదు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఈ 3 పర్యాయాల్లో 2 పర్యాయాలు ఆయన గూర్చి వాడబడిన లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటనగా, మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే దాసుడైన యోహాను అని వ్రాయబడింది. ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే సహోదరుడైన